పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. పవన్ కామెంట్స్ చూస్తుంటే గురువింద గింజ సామెత గుర్తుకొస్తుందన్నారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగేందుకు ఆయన సిద్ధమయ్యారని, అందుకే 24 సీట్లకు ఒప్పుకొని 21 సీట్లు కుదించుకున్నారని అన్నారు. చిరంజీవి చాలా సౌమ్యుడని, ఆయనకు పవన్ కు పోలికే లేదన్నారు గ్రంథి శ్రీనివాస్. దిగజారిపోయినట్టుగా 24 సీట్లు ఒప్పుకున్న 24 సీట్లలో మళ్ళీ 3 సీట్లు దానం చేసావు. అరే ఓ పార్టీ పెట్టి అదే మీ అన్నగారితో విభేదించి వచ్చానని నిన్న చెప్పిన మాటలు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకో. ఒకసారి ఆయన ఏంటి మహానుభావుడు, 18 సీట్లు గెలిచాడు ఆయన. 80 లక్షల ఓట్లు వచ్చినాయి ఆయనకి. 80 లక్షల ఓట్లు వచ్చినాయి ఆయనకి నీకు సంబంధం ఏంటి? ఆయన సౌమ్యుడు, వివాదరహితుడు. ఈ రాజకీయాల్లో ఈ విమర్శలు ఇటువంటి నీకు మళ్ళీ మాట్లాడే కుసంస్కారం లేక ఆయన ఈ రాజకీయాలు వద్దనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. అరే నీ అన్నగారు నాగబాబుకు కూడా అన్యాయం చేసావు కదా. ఇవాళ ఆయన స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు కదా. నిన్న గ్రంథి శ్రీనివాస్ రౌడీ అంటూ హాట్ కామెంట్లు చేశారు పవన్ కళ్యాణ్. ఆయన వల్ల కాపులకు చెడ్డ పేరు వస్తుందన్నారు. భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ ను బయటకు పంపాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. గ్రంథి శ్రీనివాస్ ని అక్కడి నుంచి తరివేయాలి. చాలా మందికి అతను బంధువు సరైనవాడా? కాపు కులస్తుడే సరైనవాడా? కాపు కులస్తుడే మంచి చేసేవాడా? కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా? మరి అలాంటి వాడిని ఎలా వెనకేసుకొస్తాం? మన బంధువు అని చెప్పి, మన కాపు కులస్తుని చెప్పి ఎలా వెనకేసుకొస్తాం? ఇలా చేస్తే బుట్టలో తాజా పండ్లు ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు. గ్రంథి శ్రీనివాస్ కాపు కులస్తుడు మనవాడని చెప్పి అందరూ వెనకేసుకొస్తే అతను చేసే చెడ్డ పనులన్నీ, దుర్మార్గ పనులన్నీ ఆ చుట్టుపక్కల మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి